నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజు అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులలో అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు మంచిగా ఉండబోతోంది. మీకు పై అధికారులు అప్పజెప్పే ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకొని వారి మెప్పుని పొందుతారు. ఇక మీరు ఎవరితో మాట్లాడినా కానీ రేపటి రోజున కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు తెలివిగా వ్యవహరించాలి. ఏ అంశాన్ని అయినా కూడా లోతుగా పరిశీలించిన తర్వాతనే మీరు స్టెప్ వేయాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున వ్యాపార పరంగా చూస్తే అనుకూలమైనదిగానే ఉండబోతోంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. లాభం ఎక్కువగా వస్తుందనే చెప్పుకోవాలి. ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్నారో వారికి అనుకూలమైన శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశం లభించబోతోంది. దాంపత్య జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోతాయి. మీకు జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే మీరు కుటుంబంతో మంచి సమయాన్ని చక్కగా కలిసి గడుపుతారు. వృషభ రాశి వ్యక్తులు తమ భవిష్యత్తు కోసం చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి, లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలే అవ్వనివ్వండి, అవన్నీ కూడా రేపటి రోజున నెరవేరుతాయి అనే చెప్పుకోవాలి. ధన ఆదాయం అనేది ఈ సమయంలో వృద్ధి చెందుతుంది. చేసిన ప్రతి పనిలో కూడా మీకు లాభం అనేది చక్కగా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఇప్పుడు చక్కగా చేతికి అందుతుంది అనే చెప్పుకోవాలి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు రేపటి రోజున ఉంటాయి. వృషభ రాశి వ్యక్తులకు వ్యాపార యోగం అనేది బాగుంది. మీకు లక్ష్యం చేరువలోనే కనిపిస్తోంది. కష్టపడి పని చేస్తారు, తద్వారా చక్కటి ఫలితాలను అందుకుంటారు. శాస్త్రీయ దృక్పథాన్ని మీరు చక్కగా అనుసరించాలి. చంచల నిర్ణయాలు అనేవి పనికిరావు. పెట్టుబడులు మీకు లాభాన్ని అందజేస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి అనే చెప్పుకోవాలి. ఆశయం అనేది నెరవేరేంత వరకు కూడా మీరు శ్రమించాల్సి ఉంటుంది. పనులను ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం వాయిదా వేయవద్దు. మీరు వివాదాలకు రేపటి రోజున దూరంగా ఉండాలి. లక్ష్యమే మీకు ధ్యేయం కావాలి. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున శివ పంచాక్షరి స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.